హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చి మండే తీసిన వీడియో అండి. ఆ రోజు మార్నింగ్ లేచి ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. అలాగే నేను కొంచెం మంచిగా రెడీ అయ్యి దేవుడికి దీపం పెట్టుకోవాలనుకుంటూ ఉన్నానండి. అందుకు కొంచెం ముందుగా లేచానన్నమాట. లేచి కొంచెం కిచెన్లో కొంచెం సర్దుకొని కడిగే సామాన్లంతా సింక్కి వేసేసి తర్వాత బయట వెళ్ళి ఇంకా ముగ్గు పెట్టాలని కడిగేసానండి. ఇంటి ముందర కడిగేసి నీట్గా ఊడ్చేసి కడిగేసాను. అన్నీ కొంచెం నీట్గా సర్దేశాను అనమాట. చెప్పులు అవి ఉంటాయి కదా. తర్వాత నీళ్ళు పెట్టాను కాబట్టి ఇంకా బయట పని అయిపోగానే లోపలికి వచ్చి నీట్గా స్నానం అంతా చేసేసాను అనమాట. స్నానం చేసి ఇంకా దేవుడి సామాన్లు ఉంటాయి కదా, ఇంకా పిల్లలు లేవకముందే నా పనులు ఉంటాయి కదా, అవంతా కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకునేసాను అనమాట. చేసుకోవాలని ఇంకా స్నానానికి అయితే వెళ్ళొచ్చేసానండి. వెళ్ళొచ్చాక ఇంకా దేవుడి సామాన్లంతా కొంచెం నీట్గా కడుక్కుంటూ ఉన్నానన్నమాట. మంచిగా అన్నీ శుభ్రంగా చేసుకొని ఇంకా పూజ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇంకా దేవుడి సామాన్లు నీట్గా కడుక్కొని ఇంకా తుడుచుకుంటూ ఉన్నానండి. ఏమవుతాయంటే అది కడిగి అలాగే పెట్టేస్తే వాటర్ డ్రాప్స్ అనేది అలాగే ఉండిపోయి మచ్చలుగా ఉంటాయన్నమాట. చూడడానికి బాగుండవు అన్నమాట. అందువల్ల మనము నీట్గా కడిగి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. ఇంకా ఒకటిగా నేను పని చూసుకుంటూ ఇది తుడిచిపెట్టుకుంటూ ఉన్నాను అన్నమాట దేవుడి సామాన్లంతా. ఇంకా పిల్లల్ని లేపాలి, టైం అయ్యిందండి. ఒక పక్క వాటర్ కూడా పెట్టేశాను కదా, అందుకు బూస్ట్ కల్పిస్తూ ఉన్నాను అనమాట బాబుకి. బూస్ట్ ఇస్తే కానీ లేవడనమాట వాడు. తర్వాత ఇంకా వాడికి బూస్ట్ ఇచ్చి లేపేసి
ఇంకా నేను వెళ్ళి ఇంకా దేవుడి సామాన్లంతా బొట్లు పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత అమ్మ వచ్చిందండి. ఆ రోజు అయితే ఇంకా మందారం పూలు తెచ్చిందనమాట. ఆ మందారం పూలు బాగా మంచిగా ఫోటోలు పెట్టేసి దీపం అయితే పెట్టానండి. ఎంత కళగా ఉందో చూడండి ఫోటోలు అయితే. ఎంతైనా మన పల్లెటూరు వాతావరణంలో ఎక్కువ ఇలాంటివి ఇండ్ల కాడ పెంచుకుంటూ ఉంటారు కదా మందారం చెట్లు అయితే. ఇంకా బయట అయితే లైట్గా వర్షం అయితే పడుతూ ఉందండి. పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను. ఇంకా లేచి వాళ్ళు స్నానానికి అయితే వెళ్ళారనమాట. ఇడ్లీ పెడతామని ఇంకా పిండి అంతా రుబ్బి నీట్గా ఉప్పు సోడా వేసి కలిపి పెట్టానమాట ఇడ్లీకి పెడదాము అని. బయట అయితే చల్లగా వర్షం పడుతూ ఉంది. ఇంకా వేడివేడిగా ఇడ్లీ పెట్టి టమాటా చట్నీ అయితే రెడీ చేద్దామని ఇంకా టమోటాలు అంతా కట్ చేసి ఇంకా చట్నీకి అయితే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నానమాట. పిల్లలు ఏంటంటే బాగా ఇష్టంగా ఏం తింటారంటే ఇడ్లీ దోశకి టమాటా చట్నీ అంటే ఇష్టంగా తింటారండి. ఈ సాంబార్ కన్నా టమాటా చట్నీ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఇంకా వాళ్ళు తృప్తిగా తిని అని ఇంకా టమాటా చట్నీ అయితే చేశానన్నమాట. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం అంటే ఇష్టం అండి. మా బాబుకి అయితే టమాటా చట్నీ ఉంటే చాలు వాడికి. అదే మా పాపకి అయితే శనగిత్తనాల చట్నీ అంటే ఇష్టం అండి. ఇంకా మా వారికి అయితే సాంబార్ అనమాట. మునక్కాయ తర్వాత ముల్లంగి అవి వేసి సాంబార్ చేస్తే ఇష్టంగా అయితే తింటారనమాట. ఎందుకంటే ఇడ్లీ సాంబార్ పోసుకొని తింటే ఆ టేస్టే వేరే కదా. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానన్నమాట వాళ్ళకి ఇష్టమైనవి. ఇంకా మనకి పెళ్ళైన తర్వాత మన ఇష్టాలు ఏముంటాయి చెప్పండి. పిల్లలకి ఇంట్లో మగవాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు తినే బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. మన అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటే మన లైఫ్ బాల్యం ఎలా గడిచిపోతుందో తెలీదు. తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇంకా పిల్లలు అయ్యాక ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ వండుకుంటూ వాళ్ళని మంచిగా చూసుకుంటూ మన జీవితం ఇలాగే గడిచిపోతుంది కదండి. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ కోసమే బతుకుతాము, ఇంకా మన కోసం బతికేది ఏముంది అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బాగుంటే ఇంకా మనకేం కావాలి చెప్పండి అని అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వెనక్కి తిరిగి చూస్తే మన కోసం కన్నా మన పిల్లలు మన హస్బెండ్ కోసమే చేసినవి చాలా ఉంటాయి. కాకపోతే ఇంట్లో చిన్న చిన్న గొడవలు వాటి వల్ల మనము కొంచెం బాధపడ్డా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి కదా. అలా అన్నమాట. ఏదో చెప్పాలని చెప్పేస్తున్నానండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసానండి. ఇంకా ఇడ్లీ ఉడికేలోప ఇంకా మిగతా పళ్ళు ఉంటాయి కదా కొంచెం చట్నీకి రెడీ చేసుకోవడము. పిల్లల్ని తొందరగా అసలు కదలరు కదా వీళ్ళు, బాత్రూంలోకి దొబ్బాలి. అలాగే ఇంకా అలా కొంచెంగా ఆ పని ఈ పని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా చెప్పడానికే చాలా ఆయాసం వస్తూ ఉందన్నమాట. మన ఆడవాళ్ళకి ఇవన్నీ కామన్ అండి. కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. మీకు ఇంట్లో పని తప్ప ఇంకేముండే చెప్పండి అని అనేవాళ్ళు ఉంటారు. నేనైతే చాలా అనేవారు మా వారైతే. తమాషకే నిజమో అది సెకండ్, కానీ నోట్లో నుంచి అయితే ఆ మాట వస్తుంది కదండి. ఎంత మంచివారైనా ఈ ఒక్క చిన్న మాటతో కొట్టి పడేస్తారు కదా మనం చేసే పని అంతా. ఇంకా ఒక పక్క పిల్లల్ని పంపించేసి ఇంకా ఇడ్లీ చట్నీ వరకు అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. పిల్లల్ని అయితే చూపించలేదన్నమాట. వాళ్ళ హడావిలో నేను అరుచుకుంటూ ఇంకా అది చూపించలేక ఇంకా లాస్ట్కి టిఫిన్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పెట్టిచ్చేస్తున్నాను. తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా
ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా, బట్టలు మడత వేసుకోవడము, ఏదైనా సర్దుకునేటివి ఉంటే సర్దుకోవడము, అలానే గడిచిపోతుంది. ఇంకా నేను కొంచెం తినేసి షాప్కి అయితే పరిగెత్తుతాను అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోస్ చూస్తూ ఉండండి, అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కదా కూర్చొని ఎత్తుకొస్తున్నా. అమ్మో రెడీనా?